ఒక సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ వేయడం అన్నది చాలా సినిమాలకు పబ్లిసిటీ కోసం చేస్తూ ఉంటారు. వచ్చిన షేర్ మీద 5 to 10% వరకు అటు ఇటుగా వేయడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది. అన్ని ట్రాకింగ్ వెబ్సైట్స్ కూడా 100% రియల్ కలెక్షన్స్ ఇస్తాయని రూల్ ఏమీ లేదు. కానీ కొంచెం అటు ఇటుగా 5 to 10% రేంజ్ లో డిఫరెన్స్ ఉంటుంది అన్ని ట్రాకింగ్ వెబ్సైట్స్ కి కూడా. కానీ కొన్ని సినిమాల పరంగా ఏరియాల వారి ట్రాకర్స్ వేసిన కలెక్షన్స్ కన్నా కూడా అప్పుడప్పుడు నిర్మాతలు వేసే లెక్కలు ఎవ్వరికీ అంతుపట్టవు. భారీగా పెంచేసి పబ్లిసిటీ కోసం పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ ఉంటారు. రీసెంట్ టైమ్ లో చూసుకుంటే భగవంత్ కేసరి సినిమా మొదటి రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ కన్నా మేకర్స్ ఎక్కువగా కలెక్షన్స్ ను రిలీజ్ చేశారు. కానీ తర్వాత అందరూ దానిపై కామెంట్ చేయడంతో తప్పును తెలుసుకొని కలెక్షన్లను తర్వాత నార్మలైజ్ చేసి రిలీజ్ చేసి తమ తప్పును ఒప్పుకున్నారు. అంతకన్నా ముందు కూడా ఇలాంటివి చాలా సినిమాల పరంగా జరగగా లేటెస్ట్ గా ఈ ట్రెండ్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ కూడా పాకింది. సాధారణంగా పాన్ ఇండియా మూవీస్ కి వచ్చిన కలెక్షన్స్ పోస్టర్స్ లో క్లియర్ గా వేస్తారు. కానీ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ విషయంలో మాత్రం మేకర్స్ వచ్చిన కలెక్షన్స్ కన్నా కూడా ఇంకా ఎక్కువగా కలెక్షన్స్ ను యాడ్ చేసి పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ ఉండటంతో అందరి చేత ట్రోల్ కి గురి అవుతూ ఉంది. చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్ల రిపోర్టు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సలార్ విషయంలో కూడా అదే జరిగింది. రోజువారీ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉండగా జిఎస్టీ రిటర్న్స్ తో కలుపుకొని 3 రోజులు పూర్తయిన తర్వాత ఈ సినిమా 93 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంటే గ్రాస్ 140 కోట్ల రేంజ్ లో ఉంది. చాలా వెబ్సైట్స్ జిఎస్టీ రిటర్న్స్ కలపకుండా సినిమాకు మొత్తం మీద 80 కోట్లకు అటు ఇటుగా షేర్ ను 3 రోజులకు గాను అప్డేట్ చేశారు. జిఎస్టీ రిటర్న్స్ కలిపితే 93 కోట్ల రేంజ్ షేర్ ను సినిమా 3 రోజుల్లో అందుకుంది. ఇక హిందీలో ఎప్పటికప్పుడు ట్రాకర్స్ క్లియర్ గా రిలీజ్ ను కలెక్షన్స్ ను రిలీజ్ చేస్తూ ఉంటారు. అక్కడ సినిమాకు క్లియర్ గా 3 రోజుల్లో హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 65.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇక తమిళ్లో అక్కడ లోకల్ ట్రాకర్స్ 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓవరాల్ గా 3 రోజులకు గాను సొంతమైందని అప్డేట్ చేశారు. కేరళలో ఆల్మోస్ట్ 9.5 కోట్లు, కర్ణాటకలో 24 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ఇప్పటి వరకు రిపోర్ట్ అవ్వగా ఓవర్సీస్ లో 9.3 మిలియన్ల వరకు కలెక్షన్లు డాలర్స్ రూపంలో రిపోర్ట్ అయ్యాయి. ఇండియన్ కరెన్సీలో ఆ లెక్క 78 కోట్ల దాకా క్లియర్ గానే ఉంది. దాంతో ఓవరాల్ గా అన్ని కలుపుకొని సినిమాకు 3 రోజుల్లో టోటల్ గా జిఎస్టీ రిటర్న్స్ తో కలుపుకొని 330 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ రిపోర్ట్ చేయగా జిఎస్టీ రిటర్న్స్ కలపకుండా కొన్ని వెబ్సైట్స్ 310 నుండి 320 కోట్ల మధ్యలో కలెక్షన్ల రిపోర్ట్లను అప్డేట్ చేశాయి. కానీ మేకర్స్ మాత్రం ఏకంగా 3 రోజుల్లో సినిమా 402 కోట్ల వరకు కలెక్షన్లను సాధించిందంటే పోస్టర్ ను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇలా కలెక్షన్స్ వచ్చిన దానికన్నా ఎక్కువ చెప్పడం మామూలే, కానీ మరీ ఇంతలా పెంచేసి చెప్పడం అన్నది ఎవరికి అంతుపట్టడం లేదు. ఆల్మోస్ట్ మేకర్స్ కి ట్రేడ్ రిపోర్ట్స్ కి మధ్య గ్యాప్ 70-80 కోట్ల మధ్యలో ఉండటం అందరినీ సినిమాను ట్రోల్ చేసే విధంగా చేస్తూ ఉంది. ఎండ్ ఆఫ్ ద డే ఇది హీరోకే చెడ్డ పేరు తెచ్చే విషయం అని చెప్పవచ్చు. మరి దీనిపై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఇప్పుడు. మరి దీనిపై మీ కామెంట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.